ముఖ్యంగా జన సైనికులకి, పార్టీలో బాగా దగ్గరగా పనిచేస్తున్న జన సైనికులకి ఈ రోజున స్టేజ్ పైన కూడా చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. వారందరికీ నా విన్నపం ఒకటే, వీళ్ళందరూ కూడా మన జన సైనికులే, గుర్తుపెట్టుకోండి. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఎందుకంటే చాలా మంది, కొద్దిమంది జన సైనికులు వారు చేస్తున్న విధానం నాకు నచ్చలేదు. ఒకళ్ళిద్దరు బయట టీవీలోకి వచ్చి మాట్లాడటం, ఫేస్బుక్లో పెట్టడం, ఇది నాకు నచ్చట్లేదు. నేను ఏ పదవి లేకుండా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతుంటే, ఒకవైపు దాన్ని చూసి ఆదర్శంగా తీసుకోకుండా మీరు కూర్చోబెట్టి నేను ఎమ్మెల్యేని సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే, బాబు మీ అందరికీ చెప్తున్నాను, అలాంటి వ్యక్తులకి, జనసేన పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి సెల్ఫ్ డిక్లేర్డ్ ఎమ్మెల్యేస్ అయితే నేను వెంటనే బయటికి పంపించేస్తాను, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలు లేవు. నాకు పార్టీ ఇన్ని కోట్ల జీవితాలని కట్టుదిట్టంగా ప్రభావితం చేయగలిగే స్థాయిలో జన సైనికులు ఉండాలి, కానీ జనసేన నాయకులు ఉండాలి. కానీ కొద్దిమంది ఇష్టారాజ్యంగా చేస్తే మటుకు మీకు బయట వాళ్ళకి తేడా లేదు. నేను చాలా నిర్దాక్ష్యమైన వ్యక్తిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో నేను ఏమాత్రం భయపడను. నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి టీవీలో మాట్లాడితే, ఫేస్బుక్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ భయపడ్డాం అయ్యో అని చాలా చిన్నప్పుడు చూశాడు. జనసేన నాయకులుగా చలామణి అవుతున్న కొద్దిమంది మీరు జాగ్రత్త, డిసిప్లైన్ వహిస్తే మంచిది. లేదంటే దయచేసి మీకు అనుగుణమైన పార్టీలోకి వెళ్ళిపోవడం, కానీ దయచేసి జనసేనలో ఉండొద్దు, నాకు ఇబ్బంది కలగ చేయొద్దు.